హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. సింక్ ఫ్లవర్స్ చాలా చిన్న మొక్క. కొన్ని సీడ్స్ వేసాను ఈ ట్రేలో. ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, చిన్న మొక్క అయినా. కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ పెట్టుకున్నాను. డ్రై లీవ్స్ మళ్ళీ అక్కడే వేసేస్తాను, కింద వేసేస్తాను. ఇక్కడ మెంతులు వేసాను కదా, ఇదిగోండి మెంతికూర ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మట్టి అంతా చేంజ్ చేసి కింద కిచెన్ వేస్ట్ వేసుకుని పైన మట్టి వేసేసాను, మొత్తం కలిపి పెట్టాను. మట్టి చాలా లూజ్గా ఉందని మళ్ళీ ఇందులో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను, కొన్ని టమాటా మొక్కలు పెట్టుకున్నాను. మెంతులు వేసేసి ఆ గ్యాప్లో మళ్ళీ పెట్టుకున్నాను. మెంతికూర వచ్చేస్తుంది. ఇటు ఈ మొక్కలు కూడా సెట్ అయిపోతాయి. మెంతికూర తీసేస్తాను. ఇంకా అవి తీసేసినాక ఈ మొక్కలు మంచి హైట్ వస్తాయి ఈలోపు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇప్పుతున్నాయి, చాలా బాగా వచ్చినాయి. కొన్ని బంతి మొక్కలు కూడా చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. ఒక్కటి వచ్చినా చాలు, కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ ట్రేలో. అలా మట్టి చేంజ్ చేసినప్పుడల్లా నేను అలా కొమ్మలు పెట్టేసుకుంటాను, బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్, ఇవి వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ మట్టికి డైలీ వస్తున్నాయి. ఆ బ్లూ కలర్ అయితే ఒక్కొక్కసారి కొన్నే వస్తున్నాయి, ఈ మట్టికి డైలీ వస్తున్నాయి, ఒక్కొక్కసారి అవి రావట్లేదు. ఈరోజు బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, వైట్ కలర్ వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఇక్కడ చిన్న దారంతో కొంచెం కట్టేసుకున్నాను. ఇక్కడ క్రీపర్ ప్లాంట్ అని చిన్న చిన్న డబ్బాలో కూడా ఎంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చిన్న వాటిల్లో కూడా వస్తాయి, వేసుకోవచ్చు. కొన్ని సీడ్స్ వేస్తే చాలు, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కొన్ని వాటర్ పోస్తే చాలు, చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకున్నా వచ్చేస్తాయి. తోటకూర ఒకటే ప్లాంట్ నేను సీడ్స్ కోసమని ఉంచుకున్నాను, ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు. ఇంకా కొన్ని కోసేసాను కదా, ఇది పల్లి ప్లాంటు. హ్యాంగింగ్ పార్ట్లో కొన్ని టమాటో సీడ్స్లా ఇక్కడ మట్టి నేను మార్చి మట్టి చేంజ్ చేస్తే అక్కడ ఇలా వేసేసుకుంటాను, బాగా వస్తాయి. దానిపైన కొంచెం మట్టి వేస్తాను. టమాటో ప్లాంట్ ఇది. ఫస్ట్ వచ్చిన ఫ్లవర్ అలా రాలిపోయింది, పండిపోయి. కొన్ని అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి, పోతాయి. కొంచెం హెయిర్ వల్ల వెదర్ కూడా మంచిగా ఉండాలి కదా, దానికి సెట్ అవ్వాలి. కొన్ని నిలబడతాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను, వైట్ కలర్ మందారం. కొన్ని ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను, ఈరోజు కోసిన ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, అవి కూడా కోస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్లో ఏ పెట్టినా చాలా బాగా వస్తున్నాయి, అందుకే మళ్ళీ టమాటా మొక్కలు పెట్టేశాను. బీర మొక్కలు అయితే కొన్నే పెట్టుకున్నాను, సీడ్స్, గుత్తి బీర అలాంటివి. మొత్తం మట్టి చేంజ్ చేసినాక బాగా వస్తాయి. ఇప్పుడు మట్టి కొంచెమన్నా గట్టిపడిద్ది కదా, ఇప్పుడు అంత రావు. అయినా టమాటా మొక్కలు పెట్టుకున్నాను, లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి అని. ఇక్కడ మట్టిలో కన్నా ముందు కలిపి పెట్టేటప్పుడే నేను సాయిల్ బాగా మంచిగా పెట్టాను, అందుకే బాగా వస్తున్నాయి. ఇలా ముట్టుకోగానే నెక్స్ట్ డేకి ఇలా వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్. ఇప్పుడే నిలబడుతున్నాయి బీరకాయలు. గుత్తి బీర ఫస్ట్ టైం పెట్టాను నేను, ఎలా వస్తుందో చూడాలి. ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో చూడండి. దీనిలో ఇది సపరేట్గా పెట్టుకుంటాను నేను, నారు పోసుకోవటానికి. అలా ఫ్లవర్స్ సీడ్స్ వేసాను వాటిల్లో కొన్ని. ఇక్కడ ఏమైనా ఫ్లవర్స్ మొత్తం విప్పినాయేమో చూసుకుంటున్నాను. ఇంకా 2 డేస్లో విప్పుతాయి. కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, కోసేస్తున్నాను. కోసిన కొద్దీ ఇవి మొగ్గలు ఎక్కువగా వస్తున్నాయి.
ఏవైనా సరే మనం కోస్తూ ఉంటే కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఉంటే, లేకపోతే ఇంకా మొక్కే పాడైపోతుంది. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఎండిపోయినాయి, అప్పుడే డ్రై అయిపోతున్నాయి లీవ్స్. ఎండలు ఎక్కువగా లేకపోయినా కానీ ఫ్లవర్స్ చాలా కోసాను కదా. ఇందులో కొంచెం మట్టి పోసాను, బాగా డౌన్గా ఉందని. ఇప్పుడు బాగా వస్తాయి ఇంకా ఫ్లవర్స్. ఇలా టచ్ చేస్తేనే బీర్ ఫ్లవర్స్ రాలిపోతున్నాయి నెక్స్ట్ డేకి. దొండ మొక్క చిన్న చిన్న దొండకాయలు బాగా పడినాయి. అవన్నీ మళ్ళీ 4-5 కాయలు వస్తాయి ఒకరోజు. ఒకటి వచ్చినా చాలు నేను అలా పెట్టుకున్నందుకు. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో బీర. అలా టచ్ చేస్తే ఇలా వచ్చేస్తూ ఉన్నాయి నా చేతిలోకి. ఇక్కడ దొండ. ఈ దొండ మొక్కకి సపోర్ట్ బాగా ఉండాలి, బాగా అల్లుకుంటుంది. చూడండి ఎంత బాగా దొండకాయలు వచ్చేస్తున్నాయి. కొమ్మల ద్వారా కూడా పెట్టుకుంటాను. అట్లాగూ కొమ్మలు పెడితేనే బాగా వస్తాయి. సీడ్ నుంచి అయితే కాయలు అవి రావడానికి చాలా టైం పడుతుంది. లేత కొమ్మ పెట్టాను నేను, లేత కొమ్మ పెట్టినా వచ్చేసింది, కాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ దొండ మొక్కని రౌండ్ చుట్టేసి పెట్టుకోవాలి, ఆ కనుపుల దగ్గర ఎక్కువ స్టెమ్స్ వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ విప్పిన ఫ్లవర్స్ వరకు కోసుకుంటున్నాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఈరోజు వర్షం పడేటట్లుగా మబ్బుగా ఉంది, ఎండే లేదు ఈరోజు. మొక్కలకి ఈరోజు వాటర్ పోయక్కర్లేదు. ఫుల్గా గాలి వస్తుంది, మబ్బు పట్టేసింది బాగా. ఇక్కడ ఒక దొండ మొక్క, ఇక్కడ ఇటువైపు ఒక కొమ్మ పెట్టుకున్నాను. దీన్ని పైన టిప్ కట్ చేశాను. దీని సైడ్కి పైన కానీ కింద కానీ స్టార్ట్ అవుతాయి స్టెమ్స్. ఎక్కువ స్టెమ్స్ వస్తాయని నేను అలా కట్ చేశాను. ఒకటేమో కట్ చేయకుండా వెళ్ళనిచ్చాను. చిన్న మొక్క అప్పుడే అలా చేయకుండా కొంచెం పెద్దదైనాక అలా పైన చిగురు తీసేస్తే ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయి, బాగా వస్తుంది ప్లాంటు. ఈరోజు ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసాను గ్రో బ్యాగ్లో. కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని వైట్ బ్లూ సింక్ ఫ్లవర్స్, మందారం, ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసుకున్నాను ఈరోజు. టమాటా మొక్కలు మంచి హైట్ వచ్చేసినాయి 2 డేస్లో. నేను చల్లగా ఉందని వాటర్ పెట్టడానికి రాలేదు నిన్న. ఒకరోజు రాకపోయేసరికి డిఫరెంట్ తెలిసింది. మంచి హైట్గా ఉన్నాయి, బాగున్నాయి మొక్కలు. ఎండ ఎక్కువగా లేదు కదా. ఇప్పుడు బాగా వస్తాయి టమాటా మొక్కలు. ఎక్కువ పెట్టుకుంటాను నేను, ఏ వస్తాయి అయ్యే పెట్టుకుంటాను. టెరెస్ పైన ఎక్కువ కుండీలు పెట్టను. నాకు ఏ మొక్కలు వస్తాయి అయ్యే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మ్యారీగోల్డ్ ప్లాంట్, చామంతి మొక్క. ఇది చామంతి ప్లాంట్. ఇది పైన అయితే ఎండ వస్తుందని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి మొక్కలు. ఎండలో పెడితేనే బాగా వస్తున్నాయి. ఎండ తగిలిపోతే సరిగా రావు ఏవైనా సరే, ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే, క్రీపర్ ప్లాంట్స్ అయినా సరే. కంపల్సరీగా ఎండ ఉంటేనే బాగా వస్తాయి. బీరకాయలు బాగా వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్